విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. స్థానిక సంస్థల కోటాలో జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం ఉన్న ఓటమి భయం వైసీపీని వెంటాడుతోంది. ఎందుకంటే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో వైసీపీ నేతల్లో ధీమా సడలిపోతోంది. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ చేజారిపోకూడదని వైసీపీ ఆలోచనలు చేస్తోంది. వాస్తవానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి నల్లేరుపై నడక. విశాఖ జిల్లాకు చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఓటర్లు ఉండే ఈ ఎన్నికల్లో వైసీపీకి క్లీన్ మెజారిటీ ఉంది. కానీ టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెడితే పరిస్థితిలో తేడా వస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే కొందరు విశాఖ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేన పార్టీల్లోకి చేరారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ ఫిరాయింపు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై స్థానికంగా అసంతృప్తి ఉంది. జిల్లాలోని పార్టీ సీనియర్ నేతలంతా అసంతృప్తితో ఉన్నా ఏ ఒక్కరూ బయటికి చెప్పటం లేదు. అందుకే బొత్స క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. మాజీ మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, బూడి ముత్యాల నాయుడు, మాజీ విప్ కరణం ధర్మశ్రీ తదితర నేతలంతా ఇక్కడే మకాం వేశారు. 80% సాలిడ్ ఓటు బ్యాంకు ఉన్న వైసీపీకి 615 ఓట్ల బలం ఉంది. అయితే 5 ఏళ్లు కూటమిదే అధికారం కాబట్టి ఫిరాయింపులను ఎవరూ ఆపలేరు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ మంచి జోష్ మీద ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీలోనూ టీడీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అంటున్నారు. రాజకీయాల్లో విలువల కోసం, నైతికత కోసం జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. గంటా మాటలు పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది.